వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్తో అడుగు పెట్టబోతున్నారు. హృతిక్ రోషన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న వార్ 2 షూటింగ్లో ఇప్పటికే ఎన్టీఆర్ పాల్గొన్నాడు. త్వరలో మరో షెడ్యూల్తో ఎన్టీఆర్ పాల్గొవలసి ఉంటుంది. ప్రస్తుతం దేవరా సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్తో దర్శకుడు అయాన్ ముఖర్జీ భేటీ అయ్యాడని తెలుస్తుంది. వచ్చే నెలలో 2 వారాల పాటు ఎన్టీఆర్ డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. త్వరలోనే ఇటీవల వార్ 2 యూనిట్ సభ్యులు వెళ్ళబోతున్నారు. ఇక్కడ హృతిక్, కియారా అద్వానీపై పాట చిత్రీకరించబోతున్నారు. అందమైన లొకేషన్స్లో ఈ పాట షూటింగ్కు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ దేవరా రిలీజ్ పనులు ముగించుకుని తర్వాత వార్ 2 కోసం బల్క్ డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెలలో 2 వారాల పాటు ఎన్టీఆర్ ముంబైలో వార్ 2 షూటింగ్ కోసం పాల్గొంటాడంట. ఆ తర్వాత వరుసగా వార్ 2 కోసం డేట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వార్ 2లో హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న కీలక సన్నివేశాలను వచ్చే నెలలో షూట్ చేస్తారంట. అంతకుముందు ఎన్టీఆర్ లేకుండా ఇటీవల షెడ్యూల్ను ముగించుకోబోతున్నారంట. ఎన్టీఆర్ను చాలా పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నట్లుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇటీవల ఒక చిట్ చాట్లో చెప్పుకొచ్చారు. వార్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సహజంగానే వార్ 2పై అంచనాలు భారీగా ఉంటాయి. వార్ 2కి సంబంధించిన షూటింగ్ను వచ్చే ఏడాది ఆరంభంకు పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్కి RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ దక్కింది. దాంతో ఎన్టీఆర్తో సినిమాల కోసం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ క్యూ కట్టారు. కానీ ఎన్టీఆర్ మాత్రం వార్ 2కి ఓకే చెప్పాడు. హీరోగా నటించే అవకాశాలు వచ్చిన స్టార్ దర్శకులు హీరో రోల్ ఆఫర్స్ చేసిన ఎన్టీఆర్ మాత్రం వార్ 2కి కథపై ఆసక్తితో, అందులోని పాత్రపై నమ్మకంతో అయాన్ ముఖర్జీకి ఓకే చెప్పాడు. నార్త్తో పాటు సౌత్లోనూ హృతిక్ రోషన్కి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వార్ 2 సినిమా ఎన్టీఆర్ను బాలీవుడ్ ప్రేక్షకులకు ఖచ్చితంగా దగ్గర చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈ ఏడాది చివరి వరకు వార్ 2 కోసం వర్క్ చేయబోతున్న ఎన్టీఆర్ ఆ తర్వాత KGF, సాలార్ చిత్రాలు దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. మరోవైపు దేవరా పార్ట్ 2లో ఎన్టీఆర్ నటించవలసి ఉంది. ఎన్టీఆర్ రాబోయే 2 ఏళ్ళు బిజీగా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.